అయిపోయిందనమాట. ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వీళ్ళు భూములు తీసుకుంటే అని. మా సమాధుల పైన ఈ ఐటీ కంపెనీలు కట్టాలేమో తప్పించి మేమైతే ఒక సెంట్ కాదు, ఒక ఇంచు కూడా ఇవ్వం. మా ప్రాణాలు పోయినా సరే ఒక సెంట్ కాదు కదా, ఒక ఇంచు కూడా ఇవ్వం మేము. మా సమాధుల పైన కట్టాలి. ఇక్కడ ఈ ఐటీ కంపెనీల పేర్లు చెప్పి అక్కడ ఫార్మసీ కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఏ కంపెనీల్లో కూడా ఈ లోకల్ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక్కడ మేము అంతంత మాత్రమే చదువుకున్నాం. ఒకవేళ ఈ ఐటీ కంపెనీలు వచ్చినా మాకు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే బాత్రూములు కడిగే ఉద్యోగాలు, టీలు కాఫీలు అందించే ఉద్యోగాలు, తడిగొడ్డు పెట్టుకునే ఉద్యోగాలు కల్పించి వేరే ఉద్యోగాలు కూడా ఇవ్వరు. అవి లోకల్కి అయితే అస్సలు ఇవ్వరు. ఇది సత్యం అనమాట. ఇవి 3 పంటలు పండే పంటలు. ఆ పంటను నమ్ముకున్నాం, మట్టిని నమ్ముకున్నాం. ఆ మట్టిని నమ్ముకున్న వాళ్ళే మట్టిని కలిపేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వమైనా మాకు ఏ ప్రభుత్వంతో కాదు, మాకు రైతు ముఖ్యం, మేము బతకడం ముఖ్యం. మా జీవనాధారాన్ని కొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం మా ప్రాణాలను ఇస్తాం, కానీ భూములు మాత్రం ఇంచు కూడా ఇవ్వం. అది ఈ ప్రభుత్వానికి మీ విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మేమైతే ఇంచు కాదు అసలు రానివ్వం మా ఊరంతే. అది సమస్య లేదు. ఇక్కడ ఎంతమంది మనోవేదంతో ఈరోజు చుట్టుపక్కల గ్రామాలలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా బాధను తెలియజేయడానికి వచ్చాం. మేము ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉందంటే ఆ బడాబాబులు కట్టబెడుతున్నారు. రూపాయికి 2 రూపాయలకి ఎకరం కట్టబెడుతున్నారంట. మాకు 2 సెంట్లు ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు దాకా ఇవ్వట్లేదు, కానీ బడాబాబులకి రూపాయికి 2 రూపాయలకి ఎకరాలు. ఆ లూలు మహాలోడికి ఎవడు కొట్టుకొచ్చి తీసుకొచ్చి ఆ రూపాయికి ఇస్తాడంట. వాళ్ళు లాబొట్టు మాట్లాడే ఎవడో బయట నుంచి వచ్చాడు వాడికి ఇస్తాడంట. ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకునే వాడిని కొనుక్కోమనండి అవసరం అయితే. అభివృద్ధికి ఏం వ్యతిరేకం కాదు, అభివృద్ధికి ఏం వ్యతిరేకం కాదు. రోడ్లు వేస్తున్నారా కాదు, లేకపోతే హాస్పిటల్ కడతారా కాదు, యూనివర్సిటీ కడతారా కాదు, ఏం కడతారా? ఐటీ కంపెనీ వాళ్ళకి ఇస్తారంట. ఐటీ కంపెనీ ఎక్కడ ఐటీ కంపెనీ వాళ్ళకి ఇస్తే మాకు అసలు ఇక్కడ ఎవరికి చదువుకొని అంత ఎడ్యుకేషన్ ఎవరు కనబడుతున్నారా? కనిపించట్లేదా? మా చదువులకి ఏమొస్తాయి ఇక్కడ ఐటీ కంపెనీల నుంచి? అక్కడ తడిగొట్టెట్టుకోవడానికి మాత్రం పనికొస్తారేమో. దాన్ని కూడా మమ్మల్ని తీసుకోరు. ఏ బీహార్లో యూపీఓలో చేస్తారు. కావాలంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పరిశీలన చేయండి, ఒక్కడ కూడా తెలుగు రాదు. కావాలంటే చూడండి. లోకల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. ఆల్రెడీ అక్కడ బీహార్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఎవరికి తెలుగు కూడా రాదు. మా లోకల్ వాళ్ళకే రానివ్వట్లేదు, గేట్ దగ్గర రానివ్వట్లేదు. ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చేమో మాకేమో వీళ్ళేమో మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తారన్నమాట. మమ్మల్ని అందరినీ ఎవరికి ఇక్కడ సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. పాపం భయంతో బిక్కు చిక్కున్నారు ఒక్కొక్కరు. ఎన్నో తరాల నుంచి మా తాతలు మాకు అప్పచెప్పిన కొద్దో గొప్ప ఆల్రెడీ మేము భూములు ఇచ్చేసి ఉన్నాం. మా కష్టకాలం కొద్దీ అక్కడ ఉన్న లేఅవుట్లకి ఇచ్చాము, కొన్ని ఐటీ కంపెనీల నుంచి ఐటీ కంపెనీలకు ఇచ్చాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో బోల్డ్ అన్ని భూములు సేకరించారు. ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఏమనంటే మొన్న ఇదేంటి వ్యాపార సంస్థ ఏదో జరిగింది. వ్యాపార సంస్థలో 18,000 కోట్లు నేను పెట్టుబడి తీసుకొచ్చాను, 18 లక్షల కోట్లు నేను తీసుకొచ్చాను, వాడు తీసుకొచ్చాను. 18 లక్షల కోట్లు తీసుకొస్తే రాబడి కూడా పెరగాలి కదా. అప్పులే పెరుగుతాను తప్పించి రాబడి పెరగట్లేదే. రాష్ట్రానికి తీసుకురావాలి కదా. మా మనోవేదన మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.